హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్. ఈ వీడియోలో మనము లూస్ అండ్ జీకేకి సంబంధించి కంటిన్యూషన్ అనేది చూద్దాము. ఆల్రెడీ పార్ట్ 1 అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి మన ప్లేలిస్ట్ లో. ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్స్ కానీ, డిఎస్సి కానీ, ఇప్పుడు వచ్చేటువంటి సచివాలయం ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి మెయిన్ గా ఎస్ఎస్సి సిజిఎల్ ఉన్నాయి కదా, ఎస్ఎస్సి సిజిఎల్ వాళ్ళు ఎక్కువగా ఫాలో అయ్యేటువంటిది ఇది లూస్ అండ్ జీకే అనేది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అని ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా. ఇక్కడ మనకి మొన్న జరిగినటువంటి ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ లో కూడా చాలా వరకు దీంట్లోంచే రిపీట్ అయ్యాయి. ముందే మనకు పీడిఎఫ్ కనుక తయారు చేసి వచ్చేసింటే మీకు చాలా యూజ్ అయింది. ఓన్లీ ఇంగ్లీషు మరియు హిందీలోనే దొరుకుతుంది. ఇది తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేయడం అనేది జరిగింది ప్రత్యేకంగా. ఎక్కడా అయితే దొరకట్లేదు, తెలుగు ట్రాన్స్లేషన్ అనేది ఎక్కడా లేదు. సొంతంగా మనమే ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కంపల్సరీ షేర్ చేయండి, ఎందుకంటే ఎక్కడా దొరకట్లేదు ఇది. నెక్స్ట్ ఫస్ట్ ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. కాంగ్రెస్ ను వదిలేసిన తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు ఏ సమూహాన్ని స్థాపించాడు? సుభాష్ చంద్రబోస్ గారు ఏ సమూహాన్ని స్థాపించాడు కాంగ్రెస్ వదిలేసిన తర్వాత అంట? ఆప్షన్స్. ఆప్షన్ 3 ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేటువంటి కంపెనీని స్థాపించాడండి. నెక్స్ట్ క్వశ్చన్ రిపీట్ అయినటువంటి చూడండి. పంజాబ్ కేసరి అని ఎవరిని పిలుస్తారు అనేది ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ లో వచ్చింది. పంజాబ్ కేసరి అని ఎవరిని పిలుస్తారు? రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 లాలా లజపత్ రాయ్ని పంజాబ్ కేసరి అని పిలుస్తారు. ఇక్కడ సర్దార్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి సర్దార్ అనేటువంటి బిరుదు ఇచ్చింది ఎవరు? సర్దార్ అనేది బిరుదు అండి. అది ఇచ్చింది ఎవరంటే మనకు గాంధీజీ గారు ఇచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కి సర్దార్ అనేటువంటి బిరుదు. అంటే అందుకే ఆయన పేరు ముందర పెట్టుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ బిరుదు ఇంకా ఏమేమి ఉన్నాయంటే ఇండియన్ బిస్మార్క్ అని కూడా అంటారు. ఇండియన్ బిస్మార్క్ అని కూడా అంటారు. నెక్స్ట్ మనకి ఇక్కడ నెక్స్ట్ ఇంకా చాలానే ఉన్నాయి. ఐరన్ మ్యాన్ అంటాం, అంటే ఉక్కు మనిషి అని అంటారు. ఇండియన్ బిస్మార్క్ అంటారు. బార్డోలి వీరుడు అని కూడా అంటారు. బార్డోలి వీరుడు అని కూడా అంటారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ని. ఇంకా రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి తెలిసిందే కదా, గురుదేవ్ అంటారు ఈయన్ని. అంటే ఈయనకు బిరుదండి గురుదేవ్. ఈ గురుదేవ్ బిరుదు ఇచ్చిన వ్యక్తి ఎవరంటే గాంధీజీ గారే. ఇందుకు గాను గాంధీజీ గారు గురుదేవ్ అనే బిరుదును రవీంద్రనాథ్ ఠాగూర్ కి ఇచ్చారు కదా. అలాగే గాంధీకి మహాత్మా అనేటువంటి బిరుదు ఇచ్చింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అర్థమైందా? గాంధీ గారికి మహాత్మా అనే బిరుదు ఇచ్చింది ఎవరు? ఠాగూర్ గారికి ఇక్కడ గురుదేవ్ అనే బిరుదు ఇచ్చింది ఎవరు? మహాత్మా గారు. ఇంకా పంజాబ్ కేసరి అంటే లాలా లజపత్ రాయ్ అని చెప్పుకున్నాము. లేదా ఇంకో విధంగా ఏమంటారంటే షేర్ ఏ పంజాబ్ అని కూడా అంటారండి. షేర్ ఏ పంజాబ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంకా జేపీ స్టాండర్డ్స్ ఏ ప్రాంతంలో చంపబడ్డాడు? ఆప్షన్స్. ఆప్షన్ 1 అండి లాహోర్ ప్రాంతంలో చంపబడ్డాడు. ఇక్కడ మనకి లాలా లజపత్ రాయ్ ని జైల్లో వేసి బాగా కొట్టించడం అనేది జరిగింది. సో దాంతో ఏమైందంటే లాలా లజపత్ రాయ్ గారు చనిపోవడం అనేది జరిగింది. దీనికి కోపగించినటువంటి భగత్ సింగ్ మరియు రాజ్గురు ఏం చేశారంటే శాండర్స్ ని హత్య చేశారండి. ఎందుకు? లాలా లజపత్ రాయ్ ని చంపినందుకు ప్రతీకారంగా ఈయన శాండర్స్ ని చంపేయడం అనేది జరిగింది. అది ఏ ప్రాంతంలో అంటే లాహోర్ ప్రాంతంలో. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనం ఆల్రెడీ జాతీయోద్యమం ఎవరైనా వినింటే గనక వాళ్ళకు బాగా అర్థమై ఉంటుంది. జాతీయోద్యమంలో అతివాద, మితవాద మరియు గాంధీ యుగం అయింది చెప్పుకున్నాం కదా, వాటిల్లో రిపీట్ అయింది. ఈ మ్యాటర్ కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 1857 తిరుగుబాటులో మొదట తన జీవితాన్ని త్యాగం చేసిన వారు ఎవరు? 1857 సిపాయిల తిరుగుబాటు అంటాం కదా. సో దాంట్లో మనకి మొదట తన జీవితాన్ని త్యాగం చేసిన వారుగా ఎవరు చెప్పుకుంటామంటే ఆప్షన్స్. ఆప్షన్ 4 అండి మంగల్ పాండే గారిని చెప్పుకుంటాం. మంగల్ పాండే. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ మొదటి మహిళా గవర్నర్ ఎవరు? కింద ఆప్షన్స్ లో ఆప్షన్ 1 సరోజినీ నాయుడు. మహిళా గవర్నర్ అడిగారండి, ప్రధానమంత్రి అలాంటివి ఏం అడగలేదు మనకి, రాష్ట్రపతి కూడా అడగలేదు. సో ఎవరంటే మనకి సరోజినీ నాయుడు. ఇక్కడ ఏం అడిగారు అనేది వెరీ ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరెస్ట్ 2 సార్లు అధిరోహించినటువంటి మొదటి భారతీయ మహిళ ఎవరు అని అర్థం. ఇక్కడ 26th క్వశ్చన్ ఎవరెస్ట్ శిఖరాన్ని 2 సార్లు అధిరోహించిన మొదటి భారత మహిళ ఎవరు? ఆప్షన్స్.
ఇది కూడా చెప్పుకున్నాం మనం మొదట్లో దాని మీద వీడియో అనేది చేసుకున్నాం. ఆప్షన్ 3 సంతోష్ యాదవ్ అండి. సంతోష్ యాదవ్ అనేటువంటి ఆమె. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మ సమాజం స్థాపించింది ఎవరు? ఇది కూడా మనకి ఏపీ హైకోర్టులో వచ్చినటువంటి బిట్. బ్రహ్మ సమాజం స్థాపించింది ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ 3 రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. రాజా రామ్మోహన్ రాయ్. స్వామి వివేకానంద గారు అయితే ఏం చేశారు? ఇక్కడ రామకృష్ణ మిషన్ అనేది స్థాపించారు. స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజం. రాజా రామ్మోహన్ రాయ్ గారు అయితే బ్రహ్మ సమాజం మరియు ఆత్మీయ సభల్లో చూసుకుంటే మనకు ఆత్మీయ సభ కూడా ఈయనే స్థాపించారండి. ఇవన్నీ మనం ఉద్యమాలు, సంస్థలు, సభలు, స్థాపకులు వీడియోలో ఉంది మనకి అది ఆల్రెడీ యాడ్ చేస్తున్నాను జిఎస్ లో లేదా జీకేలో రెండిట్లోనే యాడ్ చేస్తుంటాను చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాక్ టు ద వేదాస్. బ్యాక్ టు ద వేదాస్ అనేటువంటి నినాదం పలికినది ఎవరు? ఆప్షన్స్. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అండి, స్వామి దయానంద సరస్వతి. బ్యాక్ టు ద వేదాస్ అనే నినాదం పలికింది ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. దీంతో పాటు ద వేదాస్ కంటైన్ ఆల్ ద ట్రూత్. ద వేదాస్ కంటైన్ ఆల్ ద ట్రూత్ అనేటువంటి నినాదాన్ని కూడా మనకు ఇక్కడ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే దయానంద సరస్వతి గారు. భారతదేశం భారతీయుల కొరకే అని చెప్పింది మన బాగిన స్వామి దయానంద సరస్వతి గారి. వేదాలకు తరలిపోండి అంటాము. బ్యాక్ టు ద వేదాస్ అంటే మనకు తెలుగులో వేదాలకు తరలిపోండి. ఇది జూనియర్ లెక్చరర్ 2006 లో జరిగినటువంటి ఎగ్జామ్ లో వచ్చినటువంటి క్వశ్చన్ అండి. వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ చాలా వరకు రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్. లూసెంట్ జీకే అనేది చాలా వరకు రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ టైం ఎగ్జామ్స్ ఏవైతే రాస్తున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్వామి దయానంద సరస్వతి గారి అసలు పేరు ఏమిటి? స్వామి దయానంద సరస్వతి గారి యొక్క అసలు పేరు. ఆప్షన్స్. ఆప్షన్ 4 మూల్ శంకర్ అండి. అసలు పేరు ఏంటంటే మూల్ శంకర్. నెక్స్ట్ క్వశ్చన్, వాస్కోడి గామా భారతదేశానికి వచ్చినటువంటి సంవత్సరము. ఇది అందరికీ తెలిసిందే. ఆప్షన్ 2 1498 AD. 1498 AD. ఇక్కడ మనకు సెకండ్ టైం ఎప్పుడు వచ్చాడు అనేది కూడా ఇయర్ అనేది ఉందండి. ఈ బిట్స్ లోనే ఉంది. చాలా ఇంపార్టెంట్ అది కూడా. అందరికీ ఫస్ట్ తెలుసు కానీ సెకండ్ తెలియదు కదా. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకు వచ్చినటువంటి సంవత్సరం. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకు వచ్చినటువంటి సంవత్సరం. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 1600 AD అండి. 1600 AD. నెక్స్ట్ క్వశ్చన్, గురునానక్ దేవ్ పుట్టిన ప్రదేశము. గురునానక్ దేవ్ పుట్టినటువంటి ప్రదేశం. ఆప్షన్స్. నాన్కానా సాహిబ్ అండి. నాన్కానా సాహెబ్. ఇది మనకు పాకిస్తాన్ లో ఉంటుంది ప్లేస్ అనేది. అక్కడ పుట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కిల్సా భావనను అందించిన వారు ఎవరు? కిల్సా భావనను అందించిన వారు. వెరీ ఇంపార్టెంట్. ఈ కిల్సా భావన అందించింది ఎవరనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఆప్షన్స్ అన్ని మనకు గురు అనే ఉంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. గురు గోవింద్ సింగ్. కన్ఫ్యూజ్ కాకూడదు. గురు గోవింద్ సింగ్. సిక్కు గురువులు అండి వీళ్ళందరూ. సిక్కు గురువులు. వరుస క్రమం కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా డిస్కస్ చేద్దాము. సిక్కు గురువులు వీళ్ళంతా. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి కిల్సా భావన అందించింది ఎవరంటే గురు గోవింద్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ ఏ సిక్కు గురువును చూసి ముగ్ధుడయ్యాడు? అక్బర్ ఏ సిక్కు గురువును చూసి ముగ్ధుడయ్యాడు? ఆప్షన్స్. ఆప్షన్ 3 గురు రామ్దాస్. గురు రామ్దాస్ ను చూసి ఈయన ముగ్ధుడవ్వడం జరిగింది. అంటే చాలా ప్రియమైన అనుకోవచ్చు. బాగా ముచ్చటపడ్డం. ఉక్కు మనిషి అని ఎవరిని అంటాము? పైన చెప్పుకున్నాం మనం. ఉక్కు మనిషి అని ఎవరిని అంటాము? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సర్దార్ వల్లభాయ్ పటేల్. ఐరన్ మ్యాన్ అని అంటాము. మహాత్మా గాంధీ గారికి బిరుదేంటి? మహాత్మా అనేది. బాల గంగాధర్ తిలక్ భారత అశాంతి పిత అంటామని. భారత అశాంతి పిత అంటాం. మరియు లోకమాన్య అని కూడా అంటారు. ఎవరిని? బాల గంగాధర్ తిలక్ గారిని. ఇంకా లాలా లజపత్ రాయ్ గురించి పైన చూసుకున్నాం. పంజాబ్ కేసరి అంటాము. షేర్ ఏ పంజాబ్ అని కూడా అంటామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఢిల్లీలోని విజయ్ ఘాట్ ఎవరికి సంబంధించింది? ఢిల్లీలోని విజయ్ ఘాట్ ఎవరికి సంబంధించింది? విజయ్ ఘాట్ ఎక్కడుంది అనేది కూడా అడతారు. ఢిల్లీలో ఉంది.
ఎవరికి సంబంధించింది? ఆప్షన్స్. ఆప్షన్ 1 లాల్ బహదూర్ శాస్త్రి గారికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, అర్థశాస్త్రం రాసింది ఎవరు? అర్థశాస్త్రం రాసింది ఎవరు? తెలిసిందే కదా మనకి. ఆప్షన్స్. ఆప్షన్ 4 కౌటిల్యుడు అండి. కౌటిల్యుడు. అర్థశాస్త్రం రాసింది కౌటిల్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్తుకు శాశ్వత అధ్యక్షుడు ఎవరు? రాజ్యాంగ పరిషత్తుకు శాశ్వత అధ్యక్షుడు. రాజ్యాంగ పరిషత్ అంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటాం. ఎవరంటే? ఆప్షన్స్. ఆప్షన్ 4 రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ముందు మాట అనే భావన ఇచ్చింది ఎవరు? సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సచివాలయం ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని ఈ బిట్స్ అన్ని కవర్ అవుతాయి మనకి. ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే ముందు మాట అనే భావనను ఇచ్చింది ఎవరంటే ఆప్షన్స్. ఆప్షన్ 1 జవహర్లాల్ నెహ్రూ గారు. జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్, రెడ్ క్రాస్ డే ఎప్పుడు జరుపుకుంటారు? రెడ్ క్రాస్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్స్. ఆప్షన్ 2 మే 8న జరుపుకుంటారు. మే 8 అండి రెడ్ క్రాస్ డే. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడు ఉదయించే భూమి ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని దేనిని పిలుస్తారు? సూర్యుడు ఉదయించేటువంటి భూమి. మన రాష్ట్రంలో మొదటిసారిగా ఎక్కడ ఉదయిస్తాడు అంటే అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పుకున్నాము. సూర్యుడు ఉదయించే భూమి అని ఎక్కడ, ఏ ప్రదేశాన్ని పిలుస్తారు? దేన్ని పిలుస్తారు అంటే ఆప్షన్స్. ఆప్షన్ 2 అండి జపాన్. జపాన్ ని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఓణం అనేది ఏ రాష్ట్ర ప్రసిద్ధ పండుగ? చాలా ఈజీ క్వశ్చన్. ఓణం అనేది ఏ రాష్ట్ర ప్రసిద్ధ పండుగ? మనం వింటూనే ఉన్నాం, కేరళ అండి. ఆప్షన్ 4 కేరళ. కేరళ రాష్ట్రానికి సంబంధించి ఓణం అనేది చాలా ఫేమస్ అండి, చాలా బాగా జరుపుకుంటారు. నెక్స్ట్, ఢిల్లీ భారతదేశానికి రాజధానిగా ఎప్పుడు మారింది? ఢిల్లీ భారతదేశానికి రాజధానిగా ఎప్పుడు మారింది? ఏ సంవత్సరంలో? ఆప్షన్స్. ఆప్షన్ 3 1911 ఏడి. మనకు 1911వ సంవత్సరంలో మారడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ పక్షి ఏది? ఆప్షన్స్. ఆప్షన్ 1 నెమలి. ఆప్షన్ 1 నెమలండి. గెలాక్సీ లైక్ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని అంటారు? గెలాక్సీ లైక్ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని అంటారు? నేను ఇక్కడ ఇండియన్ జియోగ్రఫీ చెప్పాను కదా, ర్యాపిడ్ రివిజన్ అనేది చేశాను ఏపీ హైకోర్టుకి, దాంట్లో రిపీట్ అయినటువంటి క్వశ్చన్. ఆప్షన్స్. ఆప్షన్ 4 సాటర్న్ ని పిలుస్తారు గెలాక్సీ లైక్ ప్లానెట్ అని చెప్పి. ఎక్కువ ఉపగ్రహాలు కలిగి ఉన్న రెండవ గ్రహం ఏది? ఇక్కడ రెండవ తరగతి, ఫస్ట్ అడగలేదు. ఆప్షన్స్. ఆప్షన్ 3 జూపిటర్ అండి. జూపిటర్ కి ఎన్ని ఉన్నాయంటే 79 ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ ఏదంటే సాటర్న్. సాటర్న్ కి ఎన్ని ఉన్నాయంటే 82. నోట్ కూడా ఇచ్చాను. ఈ పీడిఎఫ్ అంతా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. త్వరలో యాప్ అనేది లాంచ్ చేస్తున్నాము. ఆ యాప్ లో మనకి ఈ పీడిఎఫ్ అనేది మీకు దొరుకుతుంది, పర్చేస్ చేయాల్సి ఉంటుంది. వీడియో క్లాసులు అయితే ఫ్రీగానే పెట్టేస్తామండి. 1500+ బిట్స్ అనేటివి మీకు అందించడం అనేది జరుగుతుంది పాటల రూపంలో. ఓకే, పీడిఎఫ్ కావాలంటే కంపల్సరీ యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ లో మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు ఒక ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ 1500 బిట్స్ అనేటివి మీరు ఇక్కడ వీడియో విన్న తర్వాత ప్లస్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు బాగా ప్రాక్టీస్ చేసుకొని బాగా రివిజన్ చేసుకోండి. తర్వాత మీకు ప్రాక్టీస్ అవ్వడానికి ఎగ్జామ్స్ ఎంత బాగా రాస్తారో మీకు తెలియడానికి ఈ 1500 బిట్స్ అనేటివి మీకు టెస్ట్ రూపంలో అందడం అనేది జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అండి అందడం అనేది జరుగుతుంది. మీరు రాసి ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా చెక్ చేసుకోవచ్చు సేమ్ యాప్ లోనే. త్వరలో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది యాప్ కి సంబంధించి. ఈ పీడిఎఫ్ అయితే నోట్ ఉంది కదా, మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మీకు కింద ప్రతి క్వశ్చన్ కి ఇంపార్టెంట్ అనిపిస్తే అందడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, సౌర కుటుంబంలో అతి పెద్ద ఉపగ్రహం ఏది? ఇది కూడా చెప్పుకున్నాం మనం ర్యాపిడ్ రివిజన్ లో ఇండియన్ జియోగ్రఫీలో. ఆప్షన్స్. ఆప్షన్ 1 గనిమేడ అండి. మనకు అతిపెద్ద గ్రహం అడగలేదు, అతిపెద్ద ఉపగ్రహం అడిగారు.
శాటిలైట్ అడిగారు. సో మనం ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అతి పెద్దది ఏదంటే గనిమెడ అండి, సౌర కుటుంబంలోని. అలాగే మనకి ఇక్కడ చూస్తే ఈ గనిమెడ అనేది దేని యొక్క ఉపగ్రహము? జూపిటర్ యొక్క ఉపగ్రహము. దేంతంటే జూపిటర్ కు ఉన్నటువంటి ఉపగ్రహాల్లో ఒకటి ఏదంటే గనిమెడ. ఇక్కడ జూపిటర్ లో ఉన్నటువంటి ఉపగ్రహాల్లో పెద్దది ఏదన్నా గనిమెడానే, మరియు సౌర కుటుంబంలో అతిపెద్ద ఉపగ్రహం అన్నా కూడా గనిమెడానే. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ జెండా యొక్క నిష్పత్తి ఎంత? ఆప్షన్స్, ఆప్షన్ 2, 3:2 అండి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ గీతం అనేది రచించినది ఎవరు? జాతీయ గీతం రచించినది ఎవరు? ఆప్షన్స్. క్వశ్చన్, మహాత్మా గాంధీ గారికి రాష్ట్రపిత అనే బిరుదు ఇచ్చినది ఎవరు? మహాత్మా గాంధీ గారికి మహాత్మా అనేటువంటి బిరుదు ఇచ్చింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అని చెప్పుకున్నాము. అలాగే మహాత్మా గాంధీ గారికి రాష్ట్రపిత అనే బిరుదు ఇచ్చినది ఎవరంటే ఆప్షన్ 1 సుభాష్ చంద్రబోస్ గారండి. ఠాగూర్ గారు ఇచ్చింది ఏమిటి? మహాత్మా అనేటువంటిది ఇచ్చారు. దానికి ప్రతిఫలంగా వీళ్ళు రిటర్న్ గా ఏమి ఇచ్చుకున్నారు? మహాత్మా గాంధీ గారు ఠాగూర్ గారికి గురుదేవ్ అనేది ఇచ్చుకున్నారు. సో నెక్స్ట్ ఈ రాష్ట్రపిత అనేది అయితే మనకు సుభాష్ చంద్రబోస్ గారు ఇచ్చారు మహాత్మా గాంధీకి. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ 50 బిట్స్ అనేటివి 50 వరకు చెప్పుకున్నాము. ఫస్ట్ పార్ట్ లో మనం ఒక 20, దీంట్లో ఒక 30. నెక్స్ట్ వీడియోస్ నుంచి మనం టాప్ 50 అండి. ఎవ్రీ వీడియోలో 50 బిట్స్ అనేటివి చెప్పుకుంటూ వస్తాము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు మా వీడియోస్ రూపంలో అందడం అనేది జరుగుతుంది. ఫ్రీగా అందిస్తున్నాము వీడియోస్ అనేటివి. ఈ పీడిఎఫ్ కావాలంటే మనం యాప్ గురించి త్వరలోనే మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇవి చాలా యూజ్ అవుతాయి. లూసెంట్ జీకే బిట్స్ అనేటివి ఎక్కడా దొరకట్లేదు. ఇంగ్లీష్ అని హిందీనే ఉన్నాయి కానీ తెలుగు అయితే లేదండి. సో సచివాలయం సంబంధించి మెంటల్ ఎబిలిటీ మరియు వాటి సిలబస్ అనేటివి మనము ఆల్రెడీ జాయిన్ చేస్తున్నాం ప్లేలిస్ట్ లో. చూడండి వాళ్ళు ఉంటే చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.